హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ వ్లాగ్స్. అయితే ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా స్నానాలు అవి చేసుకొని మేము మా సిట్రోన్ శ్రీథి కారులో బయలుదేరామండి. ఎక్కడికో తెలుసా అండి? శివుని టెంపుల్కి. అయితే మేము ఉంటుంది రాజస్థాన్లోని జాలోర్ డిస్టిక్ భిన్మాల్ సిటీలో ఉంటామండి. అయితే ఈ శివుని టెంపుల్ ఉంది, ఇది రాజస్థాన్లోని సిరోయి డిస్టిక్లో ఈ శివుని టెంపుల్ ఉంది. సారణేశ్వర్ మహాదేవ్జీ కా మందిర్, ఆరావళి పర్వతాల మధ్యన సుందరమైన మందిరం ఉంది. అయితే మధ్యలో ఫ్రెష్ అరటికాయలు కనిపించినాయి. మమ్మీ అరటికాయల కోసం వెళ్ళిందనమాట, తీసుకుంటుంది అరటికాయలు. వేరువేరుగా తీసుకుంటుంది, 2 సంచుల్లో తీసుకుంది వేరువేరుగా. ఒకటేమో శివుని కోసము, ఎందుకంటే శివుడికి అరటికాయలు అంటే చాలా ఇష్టమట. అందుకని శివునికి ప్రసాదానికి అరటికాయలు తీసుకుంది. మరియు మా కోసము, ఎందుకంటే పొద్దున్నే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి టిఫిన్లు ఏం చేయలేదు, ఓన్లీ పాలు తాగాము. అయితే మేము కూడా ఈ అరటికాయలు టిఫిన్, ఈరోజు మాకు అరటికాయలు టిఫిన్ అనమాట. అయితే బండి మీదలో లాఫింగ్ బుద్ధ और బుజ్జ వినాయకుడు ఉన్నాడు, వాళ్ళకి కూడా ప్రసాదంగా ముందర వాళ్ళకి పెట్టాము. సో గైస్, అరటికాయలు తీసుకున్నాం మేము. ఇప్పుడు అందరు తింటున్నారు. 2 కిలోలు తీసుకున్నాం అన్నమాట. ఒకటేమో వేరువేరుగా తీసుకున్నాం. దేవుడికి ప్రసాదం కూడా ఇస్తాము 1 కిలోకి. దేవుడు ప్రసాదానికి వేరుగా తీసుకున్నాము, తినడానికి వేరుగా తీసుకున్నాము. ఎక్సీద్ ఎలా మర్చిపోయా, నీకు తెలుగు రాదు కదా, మర్చిపోయా. తెలుగు రాదు, అలా చెప్పు. తెలుగు రాదండి మా ఎక్సిట్కి, ఓన్లీ తినడం వచ్చు, హిందీ వచ్చండి. జీజీ, ఎలా ఉంది నీకు? ఎక్సైటింగ్ ఉందా వెళ్ళడానికి? చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆరావళి పర్వతాలు చూపిస్తామండి మీకు, దగ్గర నుంచి చూపిస్తామండి. మంచి మహాదేవ్జీకి మందిర్, మహాదేవ్జీ శివజీ. నేను కూడా కొంచెం మర్చిపోయానండి, అందుకునేనండి నేను వ్లాగ్ తీస్తున్నాను, ఎందుకంటే తెలుగు మర్చిపోకుండా ఉంటామని. అయితే మీకు మేము చూపిస్తాము శివుని మందిరం. భలే మంచి మందిర్ అండి, మీరు చూస్తే అర్థమైంది. మేము చూపిస్తాను మీకు. ఆరావళి పర్వతాల మధ్యలో ఉందండి మా గుడి. చాలా మంచి గుడి అండి, మీరు చూస్తే అర్థమైంది. మీకు చూపిస్తాం మేము. సరే, గుడి దగ్గర కలుద్దాం. राजस्थानी ऊंट, राजस्थानी ऊंट, राजस्थानी गाय, ये राजस्थानी ऊंट. ఈ ఒంటెలు రాజస్థానీ ఒంటెలు. టోల్ వచ్చింది. ऊंट गाड़ी.
ఓకే ఈ బుడ్డోడి పేరు యక్షిత్, మా అక్కయ్య వాళ్ళ కొడుకు. ఇతను వేఫర్స్ తింటుంటే కళ్ళల్లో మంటపోయింది. ఇంకేం చేశాడు, అందరికి ఇచ్చేస్తున్నాడు. అందరికి ఇచ్చేసి ఈ వేఫర్స్ బాగలా, నా కళ్ళల్లో మంటపోయింది కాబట్టి అందరికి ఇచ్చేసేయని అందరికి ఇచ్చేస్తున్నాడు. क्यों देखते जलन हो रही है आँख में. एक फोटो खींचो पता चलेगा. ఈసారి ట్రావెల్ చేస్తుంటే చాలా ఒంటెలు కనబడాయండి. బహుశా మీకు చూపించడానికే కాబోలు రాజస్థానీ ఒంటెలు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము రాజస్థాన్లోని సిరోయి డిస్టిక్, సిరోయి జిల్లా అన్నమాట. అయితే సిరోయి సిటీలోకి ఎంట్రీ అయ్యాం ఇప్పుడు. అయితే చూడండి ఫ్రెండ్స్, అవిగో అరావలి పర్వతాలు ఒకటికొకటి జాయింట్ అయ్యి అసలు చాలా పెద్ద, అసలు బారున ఉంటాయండి ఒకటికొకటి జాయింట్ అయ్యి. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ అక్కడ శివుని గుడికే వెళ్ళట్లేదు. ఫస్ట్ మాకు ఇంకా వేరే పని కూడా ఉంది. మేము కోర్టుకి వెళ్తున్నామండి. కోర్టు కాడ అక్కడ మాకు ఇక్కడ కొంచెం సిరోయి డిస్టిక్లో ఇక్కడ కొంచెం మేము ఒక భూమి తీసుకున్నాము మా మమ్మీ పేరు మీదే. అయితే దానికి ఈరోజు పత్రాలు రెడీ చేసి ఉంచారు, దాని మీద సైన్ చేసి రావాలి. ఇంకా ఆ భూమి మనకు అయిపోయిద్ది, పట్టా చేసి ఇస్తారనమాట. ఈరోజు రిజిస్టర్ చేస్తున్నారు మా మమ్మీ పేరు మీద. అందుకని ఆ పని కోసం గాను కూడా ఇక్కడ వచ్చాం మేము. అందుకని కోర్టుకి వెళ్తున్నాం ఫస్ట్ మేము ఆ భూమి పత్రాల మీద సైన్ చేయడానికి. ఇంకా భూమి మనదైపోయిద్ది. ఫస్ట్ అయితే మేము గుడికే వెళ్ళాలనుకున్నాము, కానీ ఇక్కడ మా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వేరే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా అని ఫస్ట్ మేము ఇక్కడికే వచ్చేసాము. అయితే ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము మేము. మా మమ్మీ మా తమ్ముడేమో రిజిస్టర్ చేయించుకోవడానికి లోపలికి వెళ్ళారు. నేను మా అక్కయ్య వాళ్ళ కొడుకు యక్షిత్ ఏమో ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాము. ఎందుకంటే చాలా వేడిగా ఉంది, ఈరోజు వర్షం వచ్చేటట్టుగా ఉంది. అయితే ఇక్కడ బయట కూర్చున్నాము, పక్షులను చూసుకుంటూ చెట్టు కింద కూర్చున్నాము మేము. అయితే రిజిస్టర్ పని పూర్తి చేసుకొని ఇప్పుడు టెంపుల్ వైపుకి వెళ్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, ఈ సిరోయి సిటీ చూడండి ఎంత బాగుందో. పచ్చ పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, చాలా బాగుంది. పైగా వర్షం వచ్చేటట్టు కూడా ఉంది కాబట్టి ఎండ అనేదే లేదు, పైన మబ్బులు కమ్మి ఉంది కాబట్టి చూడటానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ సిటీ. అయినా కూడా ఇక్కడ కొంచెం వెదర్ అనేది కొంచెం చల్లగానే ఉంటుంది. అందుకనే మా మమ్మీకి ఈ సిరోయి సిటీ అంటే చాలా ఇష్టం. అందుకనే ఇక్కడ మా మమ్మీ భూమి కూడా తీసుకుందన్నమాట. అయితే చూడండి చెట్లు చూడండి, పచ్చ పచ్చని చెట్లు. అయితే ఫ్రెండ్స్, మనం రాజస్థాన్ అంటే ఎలా ఊహించుకుంటాము? అబ్బో, రాజస్థాన్ అంటే డెజర్ట్ ఏరియా, ఎడారి ప్రదేశాలు, ఎండలు మండిపోతాయి, ఒంటెలుంటాయి, అలా ఊహించుకుంటాం కదా. కానీ అది కూడా నిజమే. బట్ మీరు ఇప్పుడు చూస్తున్నది కూడా నిజమే. కొన్ని చోట్ల ఇలాంటి పచ్చని వాతావరణం, చల్లని ప్రదేశాలు కూడా కొన్ని చోట్ల ఉండవు అన్నమాట. కానీ ఎడారి శాతం ఎక్కువ అన్నమాట, ఇలాంటి ప్రదేశాలు తక్కువ. అయితే ఫ్రెండ్స్, అదిగో ఆరావళి పర్వతాలు చూడటానికి ఎంత బాగుంటాయో చూడండి. చాలా బ్రహ్మాండంగా ఉంటాయి చూడటానికి. అయితే ఇప్పుడు ఈ పర్వతాలు, మనం పర్వతాలకి దగ్గరగా వచ్చేసాము కొంచెం. అంటే మనం ఇప్పుడు గుడికి కూడా దగ్గరగా వచ్చేసామన్నమాట.
అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయో చూడటానికి. మనం వీడియోలో చూస్తున్నాం కాబట్టి ఇలా ఉంది. అదే కనుక మీరు రియల్లో చూస్తే మాత్రం అసలు చాలా అమేజింగ్గా ఉండేయండి చూడటానికి. అయితే ఇప్పుడు మీరు ఈ ఆరావళి పర్వతాలని ఇంట్లో నుండి డైరెక్ట్గా ఈ రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలని చూడండి. ఈ బ్యూటిఫుల్ వాతావరణంలో ఈ అద్భుతమైన ఆరావళి పర్వతాల కోసం ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు వీడియోలో మాత్రం ఇంతే. నెక్స్ట్ వీడియోలో మీకు టెంపుల్ శివుని దర్శనాలు చూపిస్తాము. అయితే ఫ్రెండ్స్, నేను తీసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాము నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.